రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ ఎజెండాగా పెట్టుకుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విమర్శించారు. వైసీపీ నాయకుల వ్యాఖ్యలు అలజడులతో రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రతికూల వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పదంలో సాగుతోందని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు వ్యక్తిగత స్థాయికి వెళ్లకుండా పరిమితంగా ఉండాలని వైసీపీ నాయకులను హెచ్చరించారు ఎమ్మెల్యే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి రెడ్డి గారిని సోషల్ మీడియాలో కిరణ్ అనే వ్యక్తి టీడీపీకి ఒక సింపథైజర్, ఈజ్ నాట్ ఏ పార్టీ లీడర్ ఆర్ మెంబర్ కూడా కాదు, కానీ ఆవిడ పైన ఏదో సోషల్ మీడియాలో 2 మాటలు మాట్లాడిన తక్షణం మా ముఖ్యమంత్రి కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు అతన్ని అరెస్ట్ చేసి, ఎవరైనా కావచ్చు స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా పోస్టులు పెట్టినా దాన్ని సహించేది లేదు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు సొంత కార్యకర్తనైనా అరెస్ట్ చేయండి అని చెప్పిన మహనీయుడు. అంటే మేము ఈరోజు ప్రజలకు ఏం చెప్తున్నాము అంటే, ఒకవేళ తిరుమల లడ్డు పైన అక్కడ ఒకవేళ పోస్టర్లు పెట్టి ఉండొచ్చు, లేదా వాటిపైన మాట్లాడే స్వతంత్ర హక్కు మాకుంది. మేము ఎక్కడ కూడా వచ్చిన తక్షణమే మా ప్రభుత్వం ఎవరిపైన దాడులు కానీ లేదా మా లాంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి అవకాశాలు కానీ మా ప్రభుత్వం కల్పించలే. మేము కూడా నేను కొత్తగా ఫస్ట్ టైం ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్ రోజు 2-3 జాగాల్లో గొడవలు జరిగినాయి. సాక్షాత్తు టీవీలో అంతా చూసుంటారు. గుడిపాలలో ఒక అమ్మాయిని లాగి, మా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న అమ్మాయిని లాగి బయటకు తోస్తే అక్కడ ఒక ఘర్షణ జరిగింది. ఇక్కడ మాజీ చిత్తూరు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే సీకే బాబుని